పెళ్ళైన ఆడవాళ్ళందరూ ఇంతేనా అండి? మీరు కూడా ఇంతేనా? ఇండియన్ ఉమెన్ మెంటాలిటీ ఇస్ వెరీ డిఫరెంట్ రా బాబు. ప్రూవ్ చేస్తాను చూడండి. లాస్ట్ వీక్ మేము కార్ కొనడానికి వెళ్ళాం. యాజ్ ఎ బాయ్ నుంచి మెన్ అయ్యే వరకు చిన్నప్పటి నుంచి కార్ అంటే పిచ్ ఎక్సైట్మెంట్ ఉండేది. ఐ వాస్ ఫుల్లీ ఎక్సైటెడ్. నా హార్ట్ బీట్ వచ్చేసి 120,000, డ్రీమ్స్ వచ్చేసి 200 మైల్తో పరిగెడుతున్నాయి. ఆల్రెడీ నేను ఊహించేసుకుంటున్నాను లాంగ్ డ్రైవ్స్, రీల్స్ అని చెప్పేసి. అండ్ లుక్ ఎట్ ప్రసన్న, బోర్ గా ఫీల్ అవుతుంది, ఆవలిస్తుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి కార్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ఎక్సైట్మెంట్ లెవెల్ 0 అసలు. అండ్ కట్ చేస్తే మా గ్యాస్ స్టవ్ పాడైపోయింది. తెలియకుండానే గ్యాస్ లీక్ అయిపోతుంది, తెలిసి దోశలు మాడిపోతుంది. ఇంకా లాభం లేదు, కొత్తది కొనాలనుకున్నాం. స్టోర్ కి వెళ్ళాం. షాప్ లోకి ఎంటర్ అవ్వగానే ఎక్సైట్మెంట్, ఇండియన్ ఉమెన్ మెంటాలిటీ యాక్టివేటెడ్. సడన్ గా ఐస్ వెలిగిపోతున్నాయి, స్మైల్ అన్లాక్ అయిపోయింది. అండ్ బ్రెయిన్ వచ్చేసి నాసా ఇంజనీర్ మోడ్ కి స్విచ్ అయిపోయింది. అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ మేడం, ఈ మోడల్ చాలా బాగుంటుంది మేడం అంటే, అన్ని మోడల్ చూపించండి, ఇందులో ఆటో ఇగ్నిషన్ ఉందా, బర్నర్ బ్రాస్ దేనా, ఈ టెంపర్ గ్లాస్ థిక్నెస్ ఎంత, వారంటీ ఎంత. అక్కడ పక్కనే నించుని నేను మనసులో అనుకుంటున్నా, తను కనీసం కార్ ఎంత రేంజ్ ఇస్తుందా అని కూడా అడగలేదు కదా అని చెప్పేసి. లక్షలు పెట్టి కారు కొన్నారా అని ఎక్సైట్మెంట్ కిచెన్ ఐటమ్ కొంటొచ్చేసింది. ఇంటికి వెళ్ళి స్టవ్ ఓపెన్ చేసి ఫిక్స్ చేయగానే ఫేస్ వెలిగిపోతుంది. ఏదో జాక్ బాట్ కొట్టేసినట్టే. కార్ మూవ్స్ ద ఫ్యామిలీ, గ్యాస్ స్టవ్ ఫీడ్స్ ద ఫ్యామిలీ. అందుకేనేమో.